రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని కుకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ కమ్మ కార్పొరేషన్ చైర్మన్, కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేపీహెచ్బీ కాలనీ, మలేషియన్ టౌన్షిప్ సర్కిల్తో పాటు బాలానగర్ చౌరస్తాలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి రమేష్ గారు స్థానిక నాయకులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ ప్రధానిగా రాజీవ్ గాంధీ చేసిన సేవలను ఆయన కొనియాడారు. దేశంలో ఐటీ రంగం ఆధునిక సంస్కరణల దిశగా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది రాజీవ్ గాంధీ గారేనని పేర్కొన్నారు. ఆయన చేపట్టిన సంస్కరణల ఫలితంగానే దేశం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్లిందన్నారు. పేద ప్రజల అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయానికి కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ గారి కృషి వాళ్ళ ఆనాడు వారు తీసుకొచ్చిన సంస్కరణలు కానీ, ఆనాడు వారు ఏర్పాటు చేసినటువంటి ఐటీ సెక్టర్ కానీ, వాళ్ళ దేశం సర్వతోముఖంగా అభివృద్ధి చెందడానికి, అలాగే అనేక కుటుంబాల్లో మరి వాళ్ళ సాఫ్ట్వేర్ రంగంలో అనేక మంది విద్యార్థులు ఉద్యోగాలు సంపాదించుకోవడం కానీ, ఇతర దేశాల్లో కూడా ఇక్కడి నుంచి వెళ్ళి మరి ప్రపంచ దేశాల్లో నలుమూలలా కూడా మన తెలుగు వారు ముఖ్యంగా వాళ్ళ సాఫ్ట్వేర్ రంగంలో పొరుగుజీలు ఉన్నారంటే అది రాజీవ్ గాంధీ గారి మరి సహకారం అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. అటువంటి మహనీయుడి మధ్య లేకపోయినా కూడా వారిని అనునిత్యం స్మరించుకుంటూ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ కుటుంబానికి వారు చేసిన సేవలు మరి వాళ్ళ అందరం స్మరించుకుంటూ వారికి ఈ వర్ధంతి సందర్భంగా జోహార్ తెలియజేస్తా ఉన్నాం. జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ.